హాయ్ అండి, వెల్కమ్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాల్టి స్పెషల్ ఎండు చేపలు అంటే ఇష్టపడే వాళ్ళకి ఒక ఫ్యాబులస్ రెసిపీని చూపించబోతున్నాను. అదే చిక్కుడుకాయ టొమాటో నెత్తాళ్ళ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో 2 చిన్న సైజ్ బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసుకోవాలి. అవి వేగగానే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో ఆ ముక్కల్ని అందులో సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు గరిటతో కలుపుతూ ఉండాలి. తరువాత చీలికలుగా చేసుకున్న 2 మిర్చి అందులో వేసుకోవాలి. అవి వేగాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న 1 కప్పు నెత్తాలని అందులో వేసుకోవాలి. నెత్తాలన్నీ కర్రీలో వేసుకోపోయే ముందు 1కి 4 సార్లు నెత్తాలని బాగా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే కూర వాసన వస్తుంది. ఇప్పుడు గరిటె తీసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇదంతా వేగాక ఇప్పుడు మనం ముక్కలుగా చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అందులోనే కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటో పెద్ద సైజు ముక్కల్ని అందులో వేసుకుందాం. తరువాత మళ్ళీ కొద్దిగా ఉప్పు, పసుపు, సరిపడినంత కారం వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి 1 గ్లాస్ వాటర్ అందులో పోసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఇదంతా ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తెరిచి అందులో కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ మెత్తాల టొమాటో కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.